నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఒకానొక అంశం గురించి విశ్లేషణ చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. కేరళ స్టోరీ 2. దీని గురించి కొంచెం లోతైన విశ్లేషణ చేయాల్సిన అవసరం ఏర్పడింది. రియాలిటీ ఆన్ రీల్స్ ఈజ్ నాట్ పాసిబుల్. అంటే సూక్ష్మంగా దీని భావం ఏంటంటే, వెండితెర మీద వాస్తవాలను చూపించడం అనేది అసాధ్యమైన పని అని అర్థం. మరి సినిమా డెఫినేషన్ అంటే ఏంటి? ఎగ్జాజరేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఈజ్ సినిమా అంటారనమాట. అతిశయోక్తులు అంటే గోరంతలు కొండంతలుగా చూపిస్తూ అతిశయోక్తులు అభూత కల్పనలు జోడిస్తే దాన్ని సినిమా అంటారు అనేది విజ్ఞులు అంగీకరిస్తున్న ఒకానొక నిర్వచనంగా మనం భావించాలి. మరి బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అని కొన్ని సినిమాలకు ట్యాగ్లైన్స్ వేయడం అనేది, డిస్క్లైమర్ వేయడం అనేది ఎంతవరకు సమంజసం అనే దాని మీద మనం ఇప్పుడు డిస్కషన్ చేయబోతున్నాం. ఇప్పుడు ఇది ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, ఈ కేరళ స్టోరీ 2 బియాండ్ అనేది చెప్పారనుకోండి, ఇంకా చాలా ఉంది అనే ఉద్దేశంతో చెప్పారు. దానికి ఒక డిస్క్లైమర్ వేశారు. అది కూడా వాయిస్ ఓవర్లో, కేవలం అక్షరాలే కాకుండా వాయిస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తూ ఉంటుంది. దాంట్లో గతంలో ఏం చేశారో కొంచెం ముందుకెళ్ళినాక మాట్లాడదాం. ఇప్పుడు దాంట్లో చెప్పింది ఏంటంటే, కేరళ రాష్ట్రంలో హిందూ అమ్మాయిలకు బలవంతంగా బీఫ్ తినిపిస్తున్నారు, మత మార్పిళ్ళు చేస్తున్నారు, లవ్ జిహాద్ పేరుతో వాళ్ళని ట్రాప్ చేసి పెళ్ళిళ్ళు చేసి విదేశాలకు తరలిస్తున్నారు. ఇది ఈ స్టోరీ తాలూకు సారాంశం క్లుప్తంగా. దీనిలో మత ఘర్షణలు, విద్వేషాలు, ఇవన్నీ అరుపులు ఇవన్నీ ఉన్నాయని చెప్పి ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత తేలిందనుకోండి. అది తర్వాత సో ఆడబిడ్డల్ని బలిపశువులు చేస్తున్నారు, వాళ్ళతో బలవంతంగా బీఫ్ తినిపిస్తున్నారు అని చెప్పి, ఇవాళ ఇది వేరే అమ్మాయికి జరిగింది, రేపు మీ కూతురికి కూడా జరగవచ్చు, ఆలోచించండి అని చెప్పి ప్రజల్ని అప్రమత్తం చేశారు, లేకపోతే రెచ్చగొట్టే పని చేశారు అనేది చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇక ఈ సినిమా కనుక రిలీజ్ అయితే మత విద్వేషాలు రేకెత్తుతుంది, శాంతి భద్రతలకు తీవ్రమైన విఘాతం కల్పిస్తుందని చెప్పి హైకోర్టుకి నంబుద్రి అనే ఒక కార్యకర్త కోర్టులో దీన్ని వేశాడు. ఈ సినిమా చాలా అభ్యంతరంగా వస్తుంది, ఇదంతా సినిమా మీద జరిగిన రాద్ధాంతం కాదు, కేవలం ట్రైలర్ అంటే టీజర్ అంట కదా, టీజర్ విడుదల చేసిన తర్వాత వచ్చిన కమోషన్ ఇదంతా. ఓకే, సో దాన్ని దృష్టిలో పెట్టుకుని నంబుద్రి అనే ఒక కార్యకర్త, ఒక మానవ హక్కుల కార్యకర్త కేసు వేశారు. సో హైకోర్టు సింగిల్ జడ్జి దాన్ని చూసి, ఇదేం సినిమా ఎంత దారుణంగా ఉంది, సో దీన్ని అంటే ఆ ట్రైలర్ చూసి ఎంత దారుణంగా ఉంది, ఇలాంటి సినిమా బయటకు వెళ్తే చాలా ప్రమాదం అవుతుంది అని చెప్పి, అసలు సెన్సార్ వాళ్ళు దీన్ని బుర్రబెట్టి చూసారా, వాళ్ళకి బుర్ర ఉందా అని అర్థం వచ్చేలాగా ఆయన వ్యాఖ్యానాలు చేసి నన్ను ఈ సినిమా రిలీజ్ చేయడానికి వీల్లేదు అని చెప్పారు. సో ఈ సినిమాని మేము ఒకసారి చూడాలనుకుంటున్నాము అని చెప్పినా కూడా నిర్మాత, డైరెక్టర్ విపుల్ షా నిర్మాత, అలాగే కామాఖ్య నారాయణ్ సింగ్ అని డైరెక్టర్ దీనికి. సో ఈ ఇద్దరు దాన్ని ససేమరా అన్నారు, మీరు ఎందుకు చూడటం, థియేటర్ రిలీజ్ చేసిన తర్వాత మీరు చూద్దరు అని చెప్పి కోర్టు అభ్యర్థన లేకపోతే సూచనను వాళ్ళు నిరాకరించడంతో ఆ సినిమా నిషేధం విధించారు. 24 గంటలు తిరిగిందో లేదు, అప్పటికే టికెట్లు అమ్మేశారు. సినిమా 27వ తేదీ అంటే ఖచ్చితంగా శుక్రవారం పడేలాగా, రంజాన్ రోజులు శుక్రవారం పడేలాగా ఆ సినిమాని రిలీజ్ చేయాలని అనుకున్నారు. సో ఇప్పుడు ఎప్పుడైతే సింగిల్ జడ్జి దీన్ని స్టే విధించారో వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుని మళ్ళీ అప్పీల్కి వెళ్ళారు. అప్పుడు ఫుల్ బెంచ్ దీన్ని చూసి ఏం అక్కర్లేదు, యూఏ సర్టిఫికేట్ ఇచ్చారు కనుక పెద్దలు కూర్చొని పిల్లలకు సినిమా చూపించవచ్చు అనే దాంతో ఆ సినిమాని రిలీజ్ చేశారు. సినిమా మొత్తానికి రిలీజ్ అవుతుంది. సో ఆ తీర్పు వచ్చిన వెంటనే డైరెక్టరు కామాఖ్య నారాయణ సింగ్, అలాగే నిర్మాత విపుల్ షా ఇద్దరు ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్ ఏర్పారు. ఎందుకంటే ఆనందం పొంగిపోతుంది, మేము సాధించాం, ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా ఉంది, న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది, ఇలాంటి మాటలు చెప్పేందుకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వాళ్ళు అక్కడ ఒక విచిత్రమైన విన్యాసానికి తెరలేపారు. ఏంటి అంటే, బాధితులు అని పేర్కొంటూ ఒక 20 మంది అమ్మాయిల్ని ఆ ప్రెస్ మీట్కి తీసుకురావడానికి ప్రయత్నించారు. వాళ్ళు తీసుకొచ్చారు కూడా. మీడియా తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సో కరుడు కట్టిన తీవ్రవాదులు, టెర్రరిస్టులనే ముఖాలు మూసేసి తీసుకొస్తారు, అలాంటిది వీళ్ళు తీసుకొచ్చారు. ఇది ఆ ప్రైవసీకి
వ్యక్తుల తాలూకు ప్రైవసీకి తీవ్రమైన భంగం కలిగిస్తుందని చెప్పి మీడియా వాళ్ళే తిరగబడ్డారు. సో మీకు తీసుకురావడానికి అభ్యంతరం లేకపోవచ్చు, కానీ మేము మాట్లాడటానికి మాత్రం మాకు అభ్యంతరం. అంటే ఆ ప్రెస్ మీటు చాలా రసాభాసగా ముగిసిపోయింది. ముగిసిపోతే ఇంకా సినిమా రిలీజ్ అయింది కదా, ఆ ఆనందంలో వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేసి సినిమా రిలీజ్ చేశారు. సినిమా రిలీజ్ చేస్తే ఆ సినిమా డిజాస్టర్ ఫెయిల్యూర్ అంటారు కదా, అది జరిగింది. ఎందుకంటే దాంట్లో మనం ఇందాక అన్నట్టు అభూత కల్పనలు, గోరంతలు కొండంతలు చేయడాలు, లేనిపోని విషయాలను ఆపాదించడాలు, ఎక్కడో జరిగిన 2-3 ఇన్సిడెంట్లను దేశవ్యాప్తంగా కోకొల్లలుగా లక్షల సంఖ్యలో ఇది జరుగుతుందని చెప్పడాలు. సో ఇవన్నీ జనాలకు రుచించినట్లేదు. వాళ్ళు ఆశించిన ఫలితం దక్కినట్టుగా కూడా కనిపించలేదు. ఎందువలనంటే ఎన్నో అవాంతరాలు వచ్చినాయి ఈ సినిమా రిలీజ్ చేయడానికి. ఎందుకంటే ముందుగానే సినిమా రిలీజ్కి ముందే అభ్యంతరాలు కూడా వచ్చినాయి. అయినా సరే మొత్తానికి 24 గంటల లోపు మళ్ళా కోర్టు నుంచి ఫుల్ బెంచ్ నుంచి వాళ్ళు అనుమతి తీసుకొచ్చి రిలీజ్ చేశారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయిపోయిందని చెప్పడానికి జాతీయ మీడియా సంస్థలు ఎప్పుడు అంటే సినిమాలకు రేటింగ్ ఇచ్చే సంస్థలు ఉంటాయి కదా, వాటిల్లో హిందుస్థాన్ టైమ్స్ అయితే 1 స్టార్ ఇచ్చింది. 5కి 1 స్టార్. టైమ్స్ ఆఫ్ ఇండియా 1.5 స్టార్. అలాగే ఎన్డీటీవీ 1 స్టార్ ఇచ్చింది. ఇండియా టుడే 0.055 స్టార్ ఇచ్చింది. హిందూ ఏకంగా 0 స్టార్ ఇచ్చింది. ఫస్ట్ పోస్ట్ అని వీళ్ళు సినిమాలను బాగా రివ్యూ చేస్తూ ఉంటారు, రేటింగ్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు మ్యాక్సిమం 2 స్టార్ ఇచ్చారు. ఓటీటీ ప్లే అని ఇంకొక అథెంటిక్ ఛానల్ కూడా ఉంది, వెబ్సైట్, వాళ్ళు కూడా దీనికి 1 స్టార్ ఇచ్చారు. సో ఇలాగ 2% కూడా 2 స్టార్ కూడా, సెకండ్ స్టార్ కూడా దాటని ఈ సినిమా ఎంత భయంకరంగా ఉందో, ఎంత అభూత కల్పనలతో ఉందో ఈ స్టారింగ్ బట్టి మనం తెలుసుకోవచ్చు. చాలా పేలవంగా సినిమా ఉందని చెప్పి వాళ్ళు అనుకున్న ఆశయం నెరవేరినట్టుగా లేదు. ఈ సినిమా విడుదలకు ముందు ఆ రాష్ట్ర సీఎం పినరాయి విజయన్ ఉన్నారు కదా, ఆయన తీవ్రమైన అభ్యంతరం చెప్పారు. కేరళ మత సామ్రాజ్యానికి పేరు, ఇక్కడ అంతా చాలా బాగుంటారు జనాలందరూ, అలాంటిది ఇక్కడ మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి ఈ సినిమా తీస్తున్నారు, ఇది తీవ్రమైన అభ్యంతరకరం, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ సినిమా తీస్తున్నారు అని చెప్పి ఆయన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. దాన్ని కూడా ఎవరు ఖాతరు చేయలేదు. ఇక కేరళ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ ఎంపీగా చాలా కాలం పనిచేసిన శశి థరూర్, ఆయన మంచి రచయిత, మేధావిగా పేరుగా ఉంటారు, కొన్ని నిజాలను నిర్భయంగా మాట్లాడతారు. ఆయన కూడా ట్రైలర్ చూసి ఆయన చెప్పింది ఏంటంటే, ఎన్డీటీవీ లాంటి ప్రెస్ మీట్లో ఆయన చెప్పింది ఏంటంటే, ఇది నిజంగా చాలా రూత్లెస్ సినిమా, ఇది ఇలాంటి సినిమా తీయకూడదు, చూడకూడదు అని చెప్పి రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారో వీళ్ళు అని చెప్పి ఆయన కూడా తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, భారతీయ జనతా పార్టీకి చెందిన వ్యక్తి, ఆయన మాత్రం ఈ సినిమా అద్భుతంగా ఉంది అంటే చూడకుండానే ఈ సినిమా అభ్యంతరానికి ఎందుకు అభ్యంతరాలు చెప్తున్నారు, ఈ సినిమా చాలా మంచి సినిమా అని చెప్పి ఆయన మాత్రమే సర్టిఫికెట్ ఇచ్చాడు. అంటే ఈ సినిమా ఎవరు తీయించారో, ఎవరి కోసం తీశారో అనేదాన్ని కూడా మనం చెప్పచ్చు. కొంచెం ముందు మళ్ళీ మనం వెనక్కి వెళ్తే, ట్రైలర్ గందరగోళం సృష్టించిన నేపథ్యంలో ఎన్డీటీవీ ఆ డైరెక్టర్ కామాఖ్య నారాయణ సింగ్తో ప్రత్యేక ఇంటర్వ్యూ జరిపింది. అంటే 3-4 జర్నలిస్టులు కలిపి ఇంటర్వ్యూ చేస్తే పొంతలు లేని సమాధానాలు చెప్పాడు ఆయన. మీ దగ్గర సాక్ష్యాలు ఏంటి, మీరు ఎలాగా ఎంతమంది అని చెప్తున్నారు కదా, సాక్ష్యాలు ఏంటి అంటే, నా దగ్గర ఉన్నాయి కానీ నేను మీకు ఎవరికి చూపెట్టను అంటాడు, అది చెప్పకూడదు అంటాడు. అలాగ రకరకాలుగా ఎన్ని ప్రశ్నలు వేసినా దాటేసే కార్యక్రమం ఆయన ఈ టీజర్ రిలీజ్ అయినప్పుడే ఆయన చెప్పాడు. కేరళలో ఇదంతా జరుగుతుందా అని అడిగితే, కేరళ కాదు, దేశంలో అనేక చోట్ల ఇలాగే జరుగుతుంది అని చెప్పి ఆయన మాట దాటేశాడు. మరి కేరళలో కాదు, అనేక చోట్ల దేశం మొత్తం జరుగుతుంది కదా, పేరు ఎందుకు మరి కేరళ స్టోరీ అని పెట్టారు, ఇండియా అని పెట్టాలి కదా, ఇండియా మొత్తం జరుగుతుందని మీరు చెప్తున్నారు కదా అని చెప్పి దాన్ని కూడా దాటవేసే ప్రయత్నించారు. మొత్తానికి ఆయన రిలీజ్ చేసుకున్నాడు. కాకపోతే వాళ్ళు ఆశించిన ఫలితం మాత్రం దక్కలేదు. ఇలాంటి సందర్భంలో బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ అని పెద్ద ప్రముఖమైన అక్షరాలతో డిస్క్లైమర్ వేసి తీసే సినిమాల గురించి ఒక్కసారి మనం చెప్పుకోవాలి. ఇలాంటి ప్రయత్నమే ఇదే ప్రొడ్యూసర్ విపుల్ షా నిర్మాణాల్లో అంతకుముందు కూడా 2023లో ఒక సినిమా వచ్చింది, అది కేరళ స్టోరీ 1, అది 1 అనరు, కేరళ స్టోరీ. దాంట్లో కూడా ఇదే పరిస్థితి. దాంట్లో ఇంకా ఏకంగా 32,000 మంది అమ్మాయిల్ని, ముఖ్యంగా
హిందూ మతానికి చెందిన అమ్మాయిల్ని ముస్లింలు బలవంతంగా పెళ్లి చేసుకుని దానికే ఆయన లవ్ జిహాద్ అని పెట్టాడు. సో ఈ లవ్ జిహాద్ ద్వారా వాళ్ళని ట్రాప్ చేసి పెళ్ళిళ్ళు చేసుకుని సిరియా పంపిస్తున్నారు. ఐసిస్, సో టెర్రరిస్ట్ సంస్థ అది, ఆ సంస్థకు పంపిస్తున్నారు అని చెప్పి అత్యంత భయంకరమైన బ్లేమ్ చేస్తూ ఆ సినిమాని రిలీజ్ చేశారు. ఆ సినిమా రిలీజ్ అయింది, దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అసలు వాస్తవానా కాదా అని చెప్పి నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయని చెప్పి అడిగారు. మొత్తానికి పార్లమెంట్లో కూడా దీని మీద చర్చ జరిగింది. మొత్తానికి ఎన్ఐఏకి ఈ కేసును అప్పగిస్తే ఆ కేసు ఒక ఏడాది పాటు దర్యాప్తు చేసి ఆ 32,000 అనేది అసలు అది అవాస్తవం, ఒక 6 కేసులు మాత్రం మా దృష్టికి వచ్చాయి అని చెప్పి వాళ్ళు చెప్పారు. అప్పుడు వెంటనే ఆ సినిమాలో 32,000 తీసేసి 6 అనే దాన్ని మార్చి మళ్ళీ వాళ్ళు సవరణ ఇచ్చారు. ఆ తర్వాత తేలింది ఏంటంటే అది 6 కాదు, 3 మాత్రమే. ఆ 3 కూడా ప్రేమ వివాహాలే తప్ప బలవంత వివాహాలు కాదు అని చెప్పి తేలడంతో ఆ 6 కూడా తీసేయాల్సి వచ్చింది. తీసేసిన తర్వాత అప్పుడు ఆ సంఖ్య 32,000 కాదు, 6 కాదు, 3 కాదు, కొందరు అని చెప్పి మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే అవాస్తవాలను సినిమాగా తీసి ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఆ సినిమా తీశాడు అని చెప్పి అప్పట్లో రుజువైపోయింది. దీని మీద చాలా చాలా రగడ జరిగింది బయట, పార్లమెంట్ బయట, లోపల. ఈ బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అనే దాన్ని కనుక మనం బేస్ చేసుకుని ఆ సినిమా రిలీజ్ చేస్తే ఎంత అపకీర్తి వస్తుందో, లేకపోతే దేశంలో ఎంత ఘర్షణలు జరుగుతాయనే దాన్ని ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అంశం ఇది. ఇక్కడ ఈ సినిమా ఎంత కాంట్రవర్సీ సృష్టించి పార్లమెంట్లో డిస్కషన్గా దారితీసి ఎన్ఐఏకి అప్పచెప్పాల్సిన పరిస్థితి ఏర్పడి, అది ఎన్ఐఏ అంటే చిన్న సంస్థ కాదు, దేశానికి మణిమకుటం లాంటిది. సిబిఐని మించిన స్థాయిలో వాళ్ళు దర్యాప్తు చేస్తారు. అలాంటి సంస్థే దీంట్లో వాళ్ళు 32,000 అంత గందరగోళం ఏమి లేదు అని చెప్పాల్సిన పరిస్థితి. సో అంత కాంట్రవర్షియల్గా ఆ సినిమా వచ్చినప్పటికీ మొత్తానికి జనాలు ఇప్పుడు కేరళ స్టోరీ 2ని ఎవరు పట్టించుకోలేదు. కానీ కేరళ అది ఫస్ట్ వచ్చిన సినిమా కనుక కొంత సెన్సేషన్ క్రియేట్ చేసింది, కొంతమంది చేశారు, అది చూశారు. దానికి జాతీయ అవార్డు కూడా వచ్చింది. అంటే ఫిల్మ్కి రాలేదు కానీ బట్ ఆ డైరెక్టర్కి సుదీప్తో సేన్ అని, అప్పుడు డైరెక్టర్ వేరు, ఇప్పుడు కామాఖ్య నారాయణన్ ఉన్నాడు కదా, అప్పుడు సుదీప్తో సేన్ అని చెప్పి ఒక బెంగాలీ అతని డైరెక్టర్, అతనికి బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది అంత గొప్ప సినిమా తీసినందుకు. అలాగే డిఓపికి కూడా అప్పట్లో బెస్ట్ అవార్డు వచ్చింది. అంటే ఇలాంటి కాంట్రవర్షియల్ మూవీస్ తీస్తే, పైగా ఒక వర్గాన్ని సపోర్ట్ చేస్తూ తీస్తే తప్పనిసరిగా సినిమాకి ఏదో ఒక అవార్డు వస్తుంది అని చెప్పి అప్పటి నుంచి జనాలు ఆ థీముల మీదే పడటం మనం చూస్తూనే ఉన్నాం. దాని గురించి మనం లోతుగా వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు కేరళ టూ స్టోరీ వచ్చింది. ఆ సినిమా రిలీజు ఎంత భయంకరంగా జరిగిందో దీనిలో ప్రధానమైన అంశం బీఫ్ అనేది. గుడ్డు మాంసం అంటాం కదా, గుడ్డు మాంసం. బీఫ్ అంటే బెఫలో నుంచి వచ్చిందంటారు, అది ఆవు మాంసం అయితే కాదు. సో ఆ మాంసాన్ని హిందూ అమ్మాయిలకి తినిపిస్తున్నారు కేరళలో అని చెప్పి ఆయన డైరెక్టర్ చెప్పే కామాఖ్య నిరూపించే ప్రయత్నం చేశాడు. కేరళలో బీఫ్ అనేది సర్వసాధారణంగా తింటారు, అందరూ తింటారు. బ్రాహ్మణులు, లేకపోతే అది హిందువులు అంటాం కదా, హిందువులు, మిగతా జాతుల వాళ్ళు కూడా అక్కడ బీఫ్ తింటారు. కానీ మన ఈశాన్య రాష్ట్రాల్లో వచ్చేసరికి, ముఖ్యంగా ఒరిస్సా, బెంగాల్ రాష్ట్రాల్లో బీఫ్ తినకపోవచ్చు కానీ మొత్తానికి నాన్ వెజ్ తింటారు. అంటే మాంసాహారాన్ని హిందువులు కూడా తింటారు, ముఖ్యంగా బ్రాహ్మిన్స్ కూడా తింటారు. నాకు తెలిసిన చాలా ప్రొఫెసర్లు వీళ్ళకి నేను వెళ్ళినప్పుడు వాళ్ళు నాన్ వెజే మనకి వడ్డించారు, బీఫ్ కాదు. సో కేరళలో అయితే బీఫ్ అనేది చాలా స్వేచ్ఛగా అమ్ముతారు కూడా బజార్లో. మనకి ఎక్కడైతే కొంచెం ఆంధ్ర, ఈ తెలుగు రాష్ట్రాల్లో కొంచెం అభ్యంతరకరంగానే ఇలా చాటుగా అమ్ముతారేమో, కానీ కేరళలో మాత్రం బజార్లోని స్ట్రీట్ ఫుడ్ అమ్మేటప్పుడు కూడా బీఫ్ స్పెషల్ అని చెప్పి పెడతారు. అక్కడ చపాతీ, పరోటా కాంబినేషన్లో బీఫ్ అమ్ముతూ ఉంటారు. అంటే బీఫ్ మీద అభ్యంతరం లేదని అర్థం. అక్కడ హిందువులు కూడా చాలామంది బీఫ్ తింటారు అని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. సో స్వేచ్ఛాయుతంగా తినే ఒక ఆహారాన్ని బలవంతంగా తినిపించడం అనే ఒక చిన్నదాన్ని పట్టుకుని ఆయన ఎలా తీయగలిగాడు అంటే, ఆయన చెప్తున్నాడు, మాకు ఎఫ్ఐఆర్లు చూశాను, చాలా వార్తాపత్రికల్లో ఇవన్నీ నేను చూశాను, అందుకే పెద్ద రీసెర్చ్ చేశాను, రాశాను అని చెప్పి ఆయన మీడియా ముందు చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ అదంతా రీసెర్చ్ అవసరం లేదు కదా.
పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు సమాచారం ఇస్తారు. అలాగని ఎఫ్ఐఆర్ల ఆధారంగా మనం ఇదే వాస్తవం, దేశం అంతా ఇదే జరుగుతుంది అని నిర్ధారించగలమా అనేది ఒక పెద్ద ప్రశ్నగా ఇక్కడ మనం తీసుకోవాలి. సో దీన్ని కేవలం ఆహారపు అలవాటుగా బీఫ్ తినడం అనేది మత విద్వేషాలకు సంబంధం ఏంటి? బీఫ్ తినడం అనేది ఒక ఆహారపు అలవాటు. మామూలుగా నాన్ వెజ్ తినే కులాల్లో మతాల్లో పుట్టిన వాళ్ళు కూడా ఆహారం కనుక వాళ్ళకి ఎలర్జీ అయితే అవి తినరు కదా. సో అలాగే శాకాహారుల్లో కూడా మాంసాహారం తినేవాళ్ళు ఉంటారు. మాంసాహారంలో పుట్టిన అంటే ఆ జాతులు కొన్ని ఉంటాయి కదా, వాళ్ళు కూడా కేవలం శాకాహారం చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఇదంతా ఏంటంటే బాడీ మెటబాలిజానికి సంబంధించింది, ఆ శరీర తత్వానికి సంబంధించిన ఆహారపు అలవాటుగా దీన్ని చూస్తారు కనుక, సో దీన్ని ఒక అతిశయోక్తిగా ఇదేదో ఒక మతం మీద జరుగుతున్న దాడిగా చేసిన ప్రయత్నం ఫలించలేదనేది ఆ సినిమాకి ఎలాంటి రేటింగ్ వచ్చిందో అనే దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. కేరళ స్టోరీ అంతా ఆయన చెప్పింది, కామాఖ్య చెప్పింది ఏంటంటే, నేను ఒక 20-30 పోలీస్ స్టేషన్స్లో ఎఫ్ఐఆర్ అనే దాన్ని తీసుకున్నాను. అలాగే వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలన్నీ సేకరించాను, కట్టింగ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి, అవి చూపించగలరా అని అడిగితే అవి చూపించడానికి వీలు పడదు అని కూడా మీడియాతో చెప్పాడు. దాటేసే ప్రయత్నమే చేశాడు. అంటే ఆయన అనుకున్నది, మనసులో అనుకున్నది ఊహాతీతంగా అంటే ఊహించి సినిమా తీశాడనేది ఆ చెప్పిన దాన్ని బట్టే మనకి అర్థమవుతుంది. ఒకవేళ నిజంగానే ఆయన చేసిన పరిశోధన అంతా వాస్తవమే, ఇలాగ గత సినిమాలో అయితే 32,000 మంది, ఈ సినిమాలో అయితే వేల మందికి బీఫ్ తినిపించడం అనేది వాస్తవం అయితే, ఒక డైరెక్టరు వాస్తవాలను వెలికి తీసినంతగా ఒక పోలీస్ వ్యవస్థ కానీ లేకపోతే దర్యాప్తు సంస్థలు కానీ నిఘా సంస్థలు కానీ చేయలేవా? ఇది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఈ సినిమా ఆయన చెప్పిన దాని ప్రకారమే, ఆయన చెప్పినట్టే ఇవి నేను చేసుకున్నాను. ఆ తర్వాత ఆయన కేరళలో అని చెప్పి మీడియా అడిగినప్పుడు కేరళ ఒక్కటే కాదు, దేశంలో అన్ని చోట్ల జరుగుతుంది అని చెప్పి జనరలైజ్ చేసే ప్రయత్నం చేశారు. జనరలైజ్ చేస్తే మరి కేరళని ఎందుకు పెట్టారు అంటే డెఫినెట్గా అది రాజకీయ లబ్ధి కోసమే. ఎందుకు రాజకీయ లబ్ధి అని మనం ఇక్కడ అనాల్సి వస్తుందంటే, ఏప్రిల్లో కేరళలో ఎన్నికలు రాబోతున్నాయి. ఎలాగైనా సరే ఈసారి ఎన్డీఏని అక్కడ అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ఇది ఒక పావుగా పనికొస్తుంది, లేకపోతే ఇది ఒక అస్త్రంలాగా పనికొస్తుందని బహుశా తీసినట్టు మన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కానీ ఈ సినిమాకి మద్దతు తెలవటం అనే దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. అంటే ఎవరు బ్యాక్గ్రౌండ్ ఉన్నారో అనేది చెప్పడానికి. సో నిఘా వైఫల్యం గురించి మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఒక డైరెక్టరు, ఒక సామాన్యుడు, లేకపోతే వాళ్ళు పెద్ద గొప్ప ఆయనకి పేరేం లేదు. సో ఆయన కనిపెట్టినంతగా నిఘా వర్గాలు కనిపెట్టలేకపోయాయా అనే దాన్ని మనకి తీసుకుంటే, బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అనే దాన్ని కొంచెం డీప్గా మనం ఆలోచిస్తే చాలా ప్రశ్నలు ఇక్కడ మనకి ఉదయిస్తాయి. వాటిలో నంబర్ 1 ప్రశ్న, దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సినిమా డైరెక్టర్లు పరిశోధన వివరాలు సేకరిస్తారు, పరిశోధన చేసే వివరాలన్నీ సేకరిస్తారా? అదొకటి. సో దేశంలో నిఘా సంస్థలు చేయాల్సిన పనుల్ని సినిమా మేకర్స్ చేయవచ్చా, చేస్తారా? అలాగే రాష్ట్రాల స్థాయిలో అయితే సిఐడి ఉంటుంది, స్పెషల్ బ్రాంచ్ ఉంటుంది, ఎస్బీ అంటారు దాన్ని, అలాగే ఐడి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అలాగే కేంద్రంలో అయితే సిబిఐ ఉంటుంది, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఎన్ఐఏ కూడా వచ్చింది. ఈ 3 సంస్థలు ఈ దర్యాప్తు అనేవి చేయాలి. అది వాస్తవమా అవునా కాదా అనే దాన్ని వాళ్ళు తేల్చాలి, కానీ వ్యక్తులు లేకపోతే సినిమా వాళ్ళు చేయాల్సిన పని కాదు కదా. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇన్ని దారుణాలు జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒకవేళ నిజంగానే ఇది జరిగింది అని అనుకుంటే ఇది ప్రభుత్వ వైఫల్యంగానే మనం లెక్కించాలి కదా. పోలీస్ ఎఫ్ఐఆర్లు వాస్తవాలను ప్రతిబింబిస్తాయా? ఎందుకంటే ఆ తర్వాత అది కేసు వీగిపోవచ్చు కదా. దాన్ని వాస్తవంగా మనం అంటూ ఎక్కడ అమ్మాయిల్ని బలవంతంగా విదేశాలకు తరలిస్తున్నారు అనే ప్రశ్న కనుక వస్తే, ఎయిర్పోర్ట్ల ద్వారా కానీ లేకపోతే నౌకల్లో కానీ ఏదో ఒక మార్గంలో తీసుకెళ్తారు కదా. అంతమందిని తీసుకెళ్తున్నప్పుడు అనుమానం రాదా? అసలు ఎయిర్పోర్ట్లు ఎంత నిఘా చేస్తారో తెలుసు కదా, నిఘా ఉంటుందో, ఎన్ని పరీక్షలు చేసి బయటికి పంపిస్తారో అనేది తెలుసు కదా. సో ఆ విధంగా వాళ్ళు ఎలాగ వెళ్ళిపోయారు? సో మత విద్వేషాలు లాంటి సున్నితమైన అంశాలను ఓకే చేయడానికి సెన్సార్ బోర్డుకి అధికారం ఉందా? అలాగే జస్టిస్ కోసల చాలా కాలం క్రితం 70s 80sలో ఈ సెన్సార్ అనే దాన్ని ఎలా చేయాలి, ఏ అంశాల పట్ల దీని అని చెప్పి ఆయన ఆధ్వర్యంలో జస్టిస్ కోసల
ఆధ్వర్యంలో ఒక ఒక కమిటీ వేస్తే ఆయన నివేదిక సమర్పించారు. ఏ ఏ అంశాలు సెన్సార్ వాళ్ళు పరిగణలోకి తీసుకోవాలని. వాటిల్లో ముఖ్యంగా చెప్పిందంటే, ఏ అంశమైతే శాంతి భద్రతలకు విఘాతానికి దారితీస్తుందో, మత విద్వేషాలని అలాంటి సున్నితమైన అంశాలను రేకెత్తిస్తుందో అలాంటి అంశాలకు అనుమతినివ్వకూడదు అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. సో ఆ నివేదికలోని వివరాలను వీళ్ళు ఇప్పుడు తుంగలో దొక్కినట్టే కదా. మా జడ్జి గారు అన్నట్టు వాళ్ళు బుర్ర పెట్టి చూడలేదు అనేది వాస్తవం అని చెప్పి ఇక్కడ తేలింది కదా. ఇక ఎన్నికలకు ముందే ఈ సినిమాని ఎందుకు రిలీజ్ చేశారనేది సామాన్యులకు కూడా మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇక టైటిల్ విషయంలోకి వస్తే కేరళ 2 కావాలనే పెట్టారనే దాన్ని కూడా ఒక చిన్న ఉదాహరణగా మనం చెప్పుకోవాలి. గతంలో దాదాపు ఒక 15-20 సంవత్సరాల క్రితం 18 ఇయర్స్ క్రితం ఇండియాస్ డాటర్ అని ఒక సినిమా వచ్చింది. లెస్లీ ఎడ్విన్ చాలా ఫేమస్ డైరెక్టర్. ఆవిడ లండన్ స్కూల్ ఆఫ్ థియేటర్లో పనిచేస్తారు. లేకపోతే మంచి క్రిటిక్గా ఆవిడ పేరుంది. ఆవిడ ఇండియాకి వచ్చి కొన్ని సంఘటనలు చూసిన తర్వాత ముఖ్యంగా ఒక అప్పట్లో బస్సులో ఒక డాక్టర్, లేడీ డాక్టర్ని గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు. అలాంటి ఇన్సిడెంట్లు చూసిన తర్వాత ఆవిడ కొంచెం హృదయం కదిలింది. ఆవిడ BBC ఛానల్ 4 అని ఒకటి ఉంటుంది. దాంట్లో అన్ని డాక్యుమెంటరీ ఫిల్మ్ తీస్తూ ఉంటారు. సో ఆ డాక్యుమెంటరీ కోసం ఆవిడ ఆ సినిమా తీసి ఇండియాస్ డాటర్ అని పెట్టింది. మామూలుగా కవితాత్మకంగా పెట్టి ఉండాలి. ఎందుకంటే డాటర్ అంటే కూతురుని కాదు అక్కడ అర్థం, ఆడబిడ్డ అని అర్థం. ఆడబిడ్డకు జరుగుతున్న అన్యాయం మీద ఆవిడ సినిమా తీసి ఇండియాస్ డాటర్ అని పెడితే ఆ సినిమాని ఇండియాలో బ్యాన్ చేశారు. ఆవిడ కూడా అసలు అందులో ఆవిడ తీసిన డాక్యుమెంటరీ, ఫీచర్ ఫిల్మ్ కాదు. డాక్యుమెంటరీ అంటే ఫ్యాక్ట్. సో అలాంటి సినిమాకి మీరు బ్యాన్ చేశారు. దేనివల్ల? ఇండియా అని పెట్టారు కనుక, ఇండియాలో జరుగుతుందని పెట్టారు కనుక అని చెప్పారు. అంటే బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అని వాస్తవాల ఆధారంగా చేసిన డాక్యుమెంటరీ ఫిల్మ్ని నిషేధించిన మీరు అభూత కల్పనలతో ఈ సినిమా చేస్తే దీనికి కేరళ స్టోరీ 2 అని పెడితే ఎలాగా అనుమతించారు? సో ఇది పెద్ద కాంట్రవర్సీ కదా. ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత సినిమా మేకర్స్ మీద ఉంది. ఎందుకంటే ప్రజలు సినిమా చూసిన తర్వాత వాళ్ళ మనసులు ఏ విధంగా మారుతాయో అనే దాని గురించి కూడా మనం కొంత అందుకే సినిమా అనే దాన్ని జెయింట్ మీడియా అంటాం. ఒకవేళ ఏదైనా చిన్న జరిగిందంటే అదే సినిమా హీరోలు ఫైట్ చేస్తే వీళ్ళు కూడా ఫైట్ చేస్తున్నట్టు ఇలా చేస్తుంటారు కదా. వాళ్ళ మేనరిజాలను ఫాలో అవ్వటం అంటే దాని తాలూకు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ప్రపంచంలోనే అత్యంత పేరు ప్రఖ్యాతులు గాంచిన ఒక డైరెక్టరు అడ్లిన్, ఆవిడ తీసిన సినిమాని బ్యాన్ చేశాను. అంటే ఆ సినిమాని మనం సమర్థిస్తున్నాం అని కాదు, ఆవిడ కూడా బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్ అని చెప్పారు కదా, దాన్ని బ్యాన్ చేసిన వాళ్ళు దీన్ని ఎందుకు చేశారు, ఇది రాజకీయ ప్రేరితమైందే కాదా అని చెప్పి కేరళ సినిమా అలాంటిది. ఈ డైరెక్టర్ నారాయణ ఆయన ఒప్పుకున్నట్టుగా ఇది కేరళలో మాత్రమే జరగట్లేదు, దేశవ్యాప్తంగా జరుగుతుందని చెప్పినప్పుడు దేశం పేరు అదే ఇండియా స్టోరీ 2 అని లాంటిది పెట్టాలి కదా అని కొంతమంది ప్రశ్నించారు. ఆ ప్రశ్నలో న్యాయం కూడా ఉందని చెప్పి మనం భావించాలి. సో ఇప్పుడు కేరళ మీద కత్తిగట్టి ఎందుకు ఎలా చేస్తున్నారు? కేరళ అంటే ఎందుకు కక్ష, కేరళ మీద ఎందుకు ఈ వివక్ష అంటే అసలు కేరళ అంటే దాన్ని ఒక 2 మాటలు కేరళ గురించి కూడా చెప్పుకోవాలి. కేరళ అంటే మనకు గుర్తొచ్చేది దేశంలో అత్యధిక అక్షరాస్యత శాతం ఉన్న రాష్ట్రంగా కేరళకి పేరుంది. అలాగే ప్రతి ఇంట్లో కనీసం ఒకరు ఉద్యోగి ఉండటం అనేది కేరళ రాష్ట్రంలో మనం చూస్తాం. మత ఉద్రిక్తతలు కేరళలో జరిగాయనేది అక్కడ మనం విన్నట్టు కానీ చూసినట్టు కానీ లేదు. సో సర్వమత సామరస్యానికి పెట్టింది పేరు. ఎందుకంటే అక్కడ క్రిస్టియానిటీ అనేది ఎక్కువగా ఉన్నప్పటికీ అనేక మతాల వాళ్ళు, హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. ఎప్పుడు అక్కడ కమ్యూనల్ రైట్స్ జరిగినట్టుగా దాఖలాలు లేవు. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు కేరళ మీద వివక్ష చూపెడుతున్నారు, ఎందుకు కేరళ మీద కక్ష పడుతున్నారు? దీనికి సమాధానం ఎవరు చెప్పాలో తెలుసా? గిరిరాజ్ సింగ్ వంటి వాళ్ళే దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఆయన ఈ సినిమాను పూర్తిగా సమర్థించారు కనుక. అంటే ఒక్కళ్ళ మీద మనం చెప్పట్లేదు. ఈ సినిమా తీయటం అనేది ఒక క్రియేటివ్ ఆర్ట్. చాలామంది చెప్తారు కదా క్రియేటివ్ ఆర్ట్, బట్ ఇట్ ఈస్ కమర్షియల్ క్రియేటివ్ ఆర్ట్ అంటాం. ఒక కళాత్మకమైన సినిమాలు తీయటం అనేది చాలా కష్టమైన పని. సో ఎందువల్లంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, సినిమా ఈజ్ నాట్ రియాలిటీ అనేది.
సినిమా రియాలిటీ అయితే ఇంత సన్నగా ఉన్నవాడు ఒక హీరో 30-40 మందిని ఫుల్గా కొట్టేసేసి చంపేసేసి ఎంత గాయం కూడా తగలకుండా వెళ్ళటం అనేది వాస్తవ జీవితంలో జరగదు. సో ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా సినిమాల్లో పెడతారు, ఎందుకంటే కమర్షియల్ ఫార్ములా అంటారు దాన్ని. కానీ ఇలాంటి సినిమాలు తీసేటప్పుడు ఒక బాధ్యతాయుతమైన అంశాన్ని తీసుకున్నప్పుడు అది ప్రజల్లో ఎలాంటి ప్రభావం చూపుతుంది, అది రాజకీయం అయితే ఓకే, మీరు రాజకీయంగా ఇంకేమైనా చేసుకోవచ్చు, కానీ ప్రజల మీద ఒక సినిమా చూసి అచ్చూసిన అంబుతులాగా వదిలేస్తే ఆ సినిమా ఎంత అనర్థాలను క్రియేట్ చేస్తుందో అనేదాన్ని ఈ సినిమా సోకాల్డ్ క్రియేటివ్ ఆర్టిస్టులు గమనించాలి. సో ది హాఫ్ బీట్ ఫిల్మ్ తీసుకోండి మీరు. హాఫ్ బీట్ ఫిల్మ్లో చాలా కొత్త కొత్త అంశాలు ఉంటాయి, కానీ మీరు కమర్షియల్ సినిమాని తీసి ఈ విధంగా జనాల మీదకు వదలటం అనేది అన్యాయం కదా అని ప్రతి సామాన్యుడు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకు సమాధానం మేకర్స్ చెప్తారు, దీని వెనకున్న వాళ్ళు చెప్తారు. చూద్దాం. ఇది ఒకానొక అంశం దేశవ్యాప్తంగా వివాదాన్ని సృష్టించిన ఒక సినిమాకు సంబంధించిన విశ్లేషణ. మీరు నాతో ఏకోపించకపోయినా మీరు కూడా ఆలోచిస్తారని ఆశిస్తూ మళ్ళా ఇంకొక ముఖ్యమైన అంశం మీద మాట్లాడటానికి నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.